హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరిన కథలు. ఈరోజు కథ నా ప్రేమ ఎపిసోడ్ నెంబర్ 18. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ చేసేయండి. ఆ డైరీ మళ్ళీ సిద్ధు షెల్ఫ్లో పెట్టేసి బెడ్ మీద పడుకుంది బాధగా. టైం చూసింది, సాయంత్రం 5 గంటలు దాటింది. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఏదో ఆలోచన తట్టిన దానిలా లేచి ఫోన్ తీసుకుని శారదకి కాల్ చేసింది సంధ్య. అమ్మమ్మ గారు అని కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసి కిచెన్లోకి వెళ్ళింది. తనకి కావలసినవన్నీ సరిచూసుకుని వంట మొదలుపెట్టింది. మధ్యలో ఒకసారి సిద్ధుకి కాల్ చేసింది సంధ్య. ఇంకో గంటలో వచ్చేస్తానని సిద్ధు నుండి ఆన్సర్ రాగానే సరేనంటూ మళ్ళీ తన పనిలో పడిపోయింది. వంట చేస్తున్నా కూడా పొద్దున తను చదివిన అక్షరాలే మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చాయి సంధ్యకి. వెన్నెలా, నువ్వెంత అదృష్టవంతురాలివి అని అనుకున్నాను నేను నీ గురించి చదువుతున్నప్పుడు. సిద్ధు రాసిన మాటలు నేను మనసుతో చూడ్డం మొదలుపెట్టాను. సిద్ధు నీ గురించి రాసిన ప్రతి మాటలో నిన్ను నేను తనతో పాటు ఊహించుకున్నాను. సంవత్సరం పాటు నీకు దగ్గరగా ఉన్నా కూడా సిద్ధుని చూడలేని నిన్ను దురదృష్టవంతురాలివి అనాలో, లేక తన ప్రేమని పొందనందుకు అదృష్టవంతురాలిని అనాలో నాకు తెలియడం లేదు. అసలిప్పుడు నువ్వెక్కడున్నావు? ఎలా ఉన్నావు? సిద్ధు కోరుకున్నట్లు సంతోషంగా ఉన్నావా? నువ్వు ప్రేమించిన వాడితో అసలు నీ గురించి నేనెలా తెలుసుకోవాలి? సిద్ధు మనసు దోచిన నిన్ను ఒక్కసారైనా చూడాలని ఉంది. సిద్ధు కోరుకున్నట్టు నువ్వు హ్యాపీగా ఉంటే నీ హ్యాపీనెస్ని నాకు చూడాలని ఉంది. ఎందుకో తెలీదు, నిన్ను చూడాలని ఉంది. అంతేకాదు, నువ్వంటే కాస్త జెలసీగా కూడా ఉంది. ప్రవరాక్యుడు అని అనుకున్న సిద్ధు మనసుని నీ గుప్పెట్లో పెట్టుకున్నందుకు. నువ్విప్పుడు ఎక్కడ ఉన్నా కూడా నువ్వు ప్రేమించిన వాడితో సంతోషంగా ఉండే ఉంటావు. అలా ఉన్న నిన్ను, నీ సంతోషాన్ని నేను సిద్ధుకి చూపిస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతాడా? లేక నీ గురించి నాకెలా తెలిసిందని కూపీ లాగితే? అమ్మో, ఇంకేమైనా ఉందా? తనకు తెలియకుండా డైరీ చదివానని తెలిస్తే ఆ అగ్నిపర్వతం నుండి కోపం లావాలా వస్తుంది. ఆ మంటలు భరించడం నా వల్ల కాదు. మరి సిద్ధుని హ్యాపీగా ఎలా ఉంచాలి? పాపం, ఎంత బాధపడ్డాడో నువ్వు దూరమైతే. ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు మనకి దూరమైతే ఎంత బాధగా ఉంటుందో అది మాటల్లో చెప్పలేనిది. అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ నరక యాతన. ప్రత్యేకంగా నరకం అంటూ ఇంకో లోకానికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. సిన్సియర్గా ప్రేమించిన లవ్ ఫెయిల్యూర్ అయితే చాలు, అంతా ఇక్కడే ఎక్స్పీరియన్స్ అవుతుంది అని వెన్నెల ఆలోచనలో ఉన్న సంధ్యని డిస్టర్బ్ చేస్తూ కుక్కర్ విజిల్ వేసింది, కాస్త నన్ను కూడా చూడు అని అంటూ. వంట పూర్తి కావచ్చింది. అన్నీ ఒకసారి సరిచూసుకుని మధ్యాహ్నం కూడా తినకపోవడం వల్ల కాస్త నీరసంగా అనిపిస్తే ఫ్రిడ్జ్లోని జ్యూస్ బాటిల్ తీసుకుని కాస్త తాగింది సంధ్య. టైం చూసింది, సిద్ధు రావడానికి ఇంకో పావుగంట టైం ఉంది అని అనుకొని గబగబా వాష్రూమ్కి వెళ్ళింది. 5 నిమిషాల్లో స్నానం చేసి సింపుల్గా ఉండే చీర కట్టుకుని హాల్లోకొచ్చి కూర్చుంది. టైం వైపు, మెయిన్ డోర్ వైపు మాటిమాటికి చూస్తూ. అంతలోనే సిద్ధు వచ్చాడు. సిద్ధు కార్ సౌండ్ వినగానే సంధ్యకు సంతోషంగా అనిపించింది. ఒక్క సెకండ్లో గుమ్మం వద్దకి పరుగు తీసింది. సిద్ధు కారులో నుండి దిగుతూ సంధ్యని చూశాడు. సంధ్యని చూడగానే అర్థమైంది సిద్ధుకి తన కోసం ఎదురు చూస్తుంది అని. సిద్ధు పెదవులపై చిరునవ్వు మెరిసింది కాసేపు. సిద్ధు ఇంట్లోకి రాగానే సిద్ధుని చూస్తూ, సారీ సిద్ధు, పొద్దున నేను అనవసరంగా అన్నాను. నేను ఒక్కొక్క పిచ్చి మాటని పట్టుకొని నువ్వు అలా వెళ్ళడం ఏం బాలేదు. ఇంకోసారి ఇలా చేయను. ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పింది సంధ్య. పర్లేదు సంధ్య, నాకు బాగా అలసటగా ఉంది, స్నానం చేసొస్తాను అని సంధ్య వైపు చూడకుండా చెప్పి తన రూంలోకి వెళ్ళాడు సిద్ధు. సిద్ధు అలసటగా ఉందని అంటే సంధ్యకు బాధగా అనిపించింది. పాపం, ఎప్పుడూ ఏదో ఒక వర్క్తో తీరికే లేని సిద్ధుని రాక హ్యాపీగా ఇంట్లో ఉండే అవకాశం వస్తే ఉండనివ్వకుండా చేశాను. అసలు నాకు బుద్ధి లేదు అని తనను తాను మళ్ళీ తిట్టుకొని సిద్ధుకు అలసట తీరేలా ఏం చేయాలని అనుకొని ఏదో ఆలోచన రాగానే హాల్లో డిన్నర్ ఏర్పాట్లు చేసింది. సిద్ధు ఇంకా రూంలో నుండి బయటకు రాలేదు. ఒక పావుగంట తర్వాత రూంలో నుండి బయటకొచ్చాడు సిద్ధు. హాల్లో వాతావరణం చూసి కాస్త ఆశ్చర్యపోయాడు.
పావుగంటలో హాల్ మొత్తం మారిపోయింది. మెయిన్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసి, చిన్ని లైట్స్ మాత్రమే వేసి, కలర్‌ఫుల్ అండ్ మంచి అరోమాటిక్ క్యాండిల్స్ వెలిగించున్నాయి. క్యాండిల్స్ వెలుతురులో పాటు మంచి తేలికపాటి సువాసనతో కూడా వస్తుంది. ఎంతో హాయిగా అనిపించింది సిద్ధూకి. రా సిద్ధూ, వచ్చి కూర్చో అని మెల్లగా పిలిచింది సంధ్య. సిద్ధూ కూర్చోగానే తనకి కాస్త దగ్గరగా నిలబడి ప్లేట్లో సిద్ధూకి ఐటమ్స్ పెడుతూ ఉంది సంధ్య. సంధ్య ప్లేట్లో ఐటమ్స్ చూసి ఇవి అని సిద్ధూ అడిగితే అమ్మమ్మగారిని అడిగాను. నీ ఇష్టాయిష్టాల గురించి తెలుసుకుని చేశాను. ప్రస్తుతానికి ఒక 4 రకాలు మాత్రమే, కానీ మిగతావి కూడా మెల్లగా చేస్తాను. నీకు నచ్చినట్టు చెప్పింది సంధ్య. థ్యాంక్స్, నువ్వు కూర్చో సంధ్య, ఇద్దరం కలిసే డిన్నర్ చేద్దాం అన్నాడు సిద్ధూ. సిద్ధూని ప్లేట్ తీసుకొని సంధ్యకు కూడా వడ్డించాడు. సిద్ధూ తనకి పెడుతుంటే సంధ్య మనసు మాత్రం వెన్నెల దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు నా స్థానంలో ఇలా కూర్చొని సిద్ధూతో పాటు హ్యాపీగా డిన్నర్ చేయాల్సిన దానివి ఎక్కడున్నావో అని అనుకుంటూ ఉంది తన మనసులో సంధ్య. సంధ్య, సంధ్య అని పిలిచాడు. సిద్ధూ సంధ్య ఆలోచనలు డిస్టర్బ్ చేస్తూ ఏంటి సంధ్య, ఎక్కడో ఆలోచిస్తున్నావు? పిలిస్తే పలక్కుండా అన్నాడు సిద్ధూ తింటూ. ఏం లేదు సిద్ధూ, ఇంతకీ ఫుడ్ ఎలా ఉంది? నీకు నచ్చిందా అడిగింది సంధ్య. నా కోసం ఇంత కష్టపడి వంట చేసి ఇలా అరేంజ్ చేసిన తర్వాత కూడా బావుందా అని అడుగుతున్నావా? బాగుండడం కాదు, చాలా 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 బావుంది. చాలా హ్యాపీగా ఉంది నాకు అన్నాడు సిద్ధూ. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ సిద్ధూ. నేను చేసిన తప్పుకి ఇలా సారీ చెప్తున్నాను. ఇంకెప్పుడు నీ మనసు బాధపడేలా నేను బిహేవ్ చేయను అని తన మనసులో అనుకుంది సంధ్య. సిద్ధూ తినడం పూర్తయిన సంధ్య మాత్రం ప్లేట్లో ఏబీసీడీలు దిద్దుతుంది తినకుండా. సంధ్య నీకిక్కడ నచ్చలేదా అడిగాడు సిద్ధూ. నోనో సిద్ధూ, ఇక్కడ చాలా బాగుంది. ఎందుకలా అడిగావు అన్నది సంధ్య. ఏం లేదు, ఇంటి మీద బెంగతో తినకుండా స్కూల్లో ఎల్కేజీ పిల్లల ప్లేట్లో ఏబీసీడీలు రాస్తుంటే డౌట్ వచ్చింది. అందుకే అడిగాను అన్నాడు సిద్ధూ. నేను ఎల్కేజీ పిల్లనా అని అంటూ తన ప్లేట్లో ఉన్నది మొత్తం ఫాస్ట్గా తినడం స్టార్ట్ చేసింది సంధ్య. ఇంకా లేట్ చేస్తే ఇంకెవరితో కంపేర్ చేస్తాడు అని. సంధ్య అలా ఫాస్ట్గా తింటుంటే సడన్గా ఎక్కిళ్ళు పట్టాయి. నీళ్ళ బాటిల్ సంధ్య చేతికిచ్చాడు సిద్ధూ. నీళ్లు తాగినా కూడా ఇంకా ఎక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి. తినడానికి ఇబ్బందిగా అనిపించి ప్లేట్ పక్కన పెట్టడానికి లేచింది సంధ్య. సంధ్య లేవగానే సిద్ధూ సంధ్యను తన వైపుకి తిప్పుకొని సంధ్య ఫేస్ తన 2 చేతుల్లోకి తీసుకొని ఐ లవ్ యూ సంధ్య, లవ్ యూ సో మచ్, నువ్వే నా ప్రాణం ప్రపంచం. నీ జీవితం ఇంతకు ముందు వరకు ఎలా ఉన్నా ఈ క్షణం నుండి మాత్రం చాలా అందంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో నిన్ను ఎక్కువగా ప్రేమించేదెవరంటే అది నేను మాత్రమే. అంత ప్రేమని నీకిస్తాను అన్నాడు సిద్ధూ సంధ్యని చూస్తూ. సంధ్య సిద్ధూ మాటలు వింటూ బొమ్మలా నిలబడింది. ఆ క్షణం సంధ్యకు బ్రెయిన్ పనిచేయడం లేదు. చుట్టూ తను సిద్ధూ తప్ప ఇంకేం కనపడ్డం లేదు. సిద్ధూ మాటలే తనకి మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి. అసలు ఈ లోకానితో సంబంధం లేకుండా ఉంది సంధ్య మనసు. అలానే బొమ్మలా నిలబడ్డ సంధ్యని చూసి నీకెక్కిళ్ళు అంతసేపు వస్తుంటే ఏం చేయాలో తెలియక అలా చెప్పాను. ఏమనుకోకు, నీకు బాగా కావలసిన వాళ్ళు తలుచుకుంటూ ఉన్నారేమో. బహుశా అందుకే అంత ఎక్కువగా వచ్చాయి ఎక్కిళ్ళు. ఒకవేళ ప్రశాంతి అత్తయ్య అనుకుంటూ ఉందేమోలే. నీకు కూడా మీ పెద్దమ్మని చూడాలనిపిస్తే వెళ్ళు. రేపు నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు డ్రాప్ చేసి వెళ్తాను. నీకు ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండిరా అని చెప్పాడు సిద్ధూ. ఎక్కిళ్ళు ఆగడానికి నీకు ప్రపోజ్ చేశానని సిద్ధూ సంధ్యకు చెప్పగానే సంధ్య మనసుకి ఏదో నొప్పి కలిగింది. కానీ వెంటనే తేరుకొని నిన్ను వదిలేసి నేను వెళ్ళాలా? వెళ్ళను, అస్సలు వెళ్ళలేను. నీతో పాటే ఉంటాను అని తనలో తానే అనుకుని బయటికి మాత్రం అలా ఏం లేదు. నేను వెళ్ళాలని అనుకున్నప్పుడు నీకు చెప్తాను సిద్ధూ, అప్పుడు డ్రాప్ చేయి చాలు అని చెప్పింది సంధ్య. సిద్ధూ మౌనంగా రూంలోకి వెళ్ళాడు. మామూలుగా అయితే సంధ్య మిగతా పనులు చక్కబెట్టుకొని రూంలోకి వెళ్ళేది. కానీ ఆ రోజు సంధ్య మనసు దేని మీద నిలవడం లేదు కాసేపు కూడా. ఏ పని చెయ్యబుద్ధి కాక సిద్ధూ ఉన్న రూంలోకి వెళ్ళింది సంధ్య కూడా. అప్పటికే సిద్ధూ కళ్ళు మూసుకొని పడుకున్నాడు. కానీ సంధ్యకు మాత్రం నిద్ర పట్టడం లేదు. సిద్ధూ ప్రపోజ్ చేసినప్పుడు చెప్పిన మాటలే మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. అది అబద్ధాలే అని సిద్ధూ చెప్పినా కూడా సంధ్య మనసు అక్కడే ఆగిపోయింది. నిద్రపోతున్న సిద్ధూ వైపుకి తిరిగి నిజంగా నువ్వన్నది అబద్ధమా
కానీ నువ్వు నాతో అబద్ధం చెప్పావని నా మనసుకి మాత్రం ఎందుకు అనిపించడం లేదు? వెన్నెలని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? అందులో భాగంగానే నాకు నీ లైఫ్‌లో స్థానం ఇచ్చి ప్రపోజ్ చేశావా? లేక నిజంగా నువ్వు నాకు ఎక్కిళ్ళు ఆగాలని మాత్రమే అలా చెప్పావా? అని తన మనసులో అనుకుంటూ సతమతమవుతూ ఉంది సంధ్య. కానీ ఎన్నిసార్లు అనుకున్నా ఏది నిజమో తేల్చుకోలేక అటూ ఇటూ దొర్లుతూ ఉంది. నిద్ర పట్టక సంధ్య కాసేపటి తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్న సిద్ధుని చూసి, ఇక్కడ నాకు నిద్ర పట్టకుండా చేసి నువ్వు మాత్రం ఎంత చక్కగా నిద్రపోతున్నావు బాబు అని అనుకుంటూ, ఏది నిజమో ఏది అబద్ధమో ఇప్పటికిప్పుడు నేను తేల్చలేను. కానీ ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అది తెలిసే వరకు ఎదురు చూడడం మాత్రమే నేను చేయగలిగేది అని అనిపించగాని, అప్పటి వరకు ఉన్న ఎడతెరపలేని ఆలోచనల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ నిద్ర పట్టింది సంధ్యకు. తెల్లవారుజామున మెలకువ వచ్చేసరికి చక్కగా సిద్ధు చేతిపై తల పెట్టుకొని, సిద్ధుని చాలా దగ్గరగా హగ్ చేసుకుని పడుకొనుంది సంధ్య. తనని తాను అలా చూసుకొని ఒక్క క్షణంలో సర్దుకొని మెల్లగా బయటకొచ్చి హాల్లో సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకుంది సంధ్య అయోమయంగా. నేనేంటి అలా పడుకున్నాను? పాపం ఏమనుకున్నాడో చూడలేదు కనుక సరిపోయింది. అదే నన్ను తనకి దగ్గరగా అలా చూస్తుంటే ఇంకేమైనా ఉందా? గెటౌట్ ఫ్రమ్ మై రూమ్ అని అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఒక్కదాన్నే పడుకోవడానికి ఇబ్బంది ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా. పోనీలే పాపమని బెడ్షీట్ చేసుకోమంటే బెడ్ని వదిలి ఏకంగా సిద్ధునే బెడ్లో చేసుకుని పడుకుంటే ఆ అగ్నిపర్వతం ఎందుకు క్షమిస్తాడు? ఈరోజు తను చూడలేదు కనుక నేను బయటపడ్డాను. రేపటి నుండి మధ్యలో పిల్లోస్ కాకుండా ఏదైనా వేరేది అరేంజ్ చేయాలి. లేకపోతే నేను ఆ రూంలోకి వెళ్ళలేను అని తనలో తానే అనుకుంది సంధ్య. ప్రశాంతి ఇంట్లో 3 రాత్రుల కార్యక్రమం పూర్తవగానే ఆ రోజు గగన్, సిరి ఇద్దరూ గగన్ వాళ్ళింటికి బయలుదేరారు. సిరిని, గగన్ని చూసి సంతోషంగా ఉంది. ఇక్కడ వీళ్ళు బాగానే ఉన్నారు. అక్కడ వాళ్ళు సిద్ధు, సంధ్య ఎలా ఉన్నారు? నిన్న సంధ్య మాటల్లో సిద్ధు బయటికి వెళ్ళడం తెలిసింది. అసలు వాళ్ళిద్దరూ కొత్త జీవితం మొదలు పెట్టారో లేదో నాకైతే అనుమానమే. ఇక్కడ మా నుండి తప్పించుకోవడానికి వాళ్ళు సంధ్యని వేరే ఇంటికి తీసుకెళ్లాడేమో సిద్ధు. మరి భగవంతుడా, నా సిద్ధు సంతోషంగా ఉండాలి. నువ్వే ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరూ కలిసేలా చేయి స్వామి అని మనసులో అనుకున్నారు శారద. సంధ్య బ్రేక్ఫాస్ట్ రెడీనా? నేను వెళ్ళాలి అని డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చి తన షర్ట్ సరిచేసుకుంటూ అడిగాడు సిద్ధు. రెడీ సిద్ధు అని కిచెన్లో నుండి వస్తూ చెప్పింది సంధ్య. సిద్ధుకి ప్లేట్లో పెట్టి ఆనంద్ మావయ్య 1 వీక్ వరకు ఆఫీస్కి రాకూడదని సిద్ధుకి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మరి ఈయనేమో రోజు ఎక్కడికో వెళ్తున్నాడు. ఏదైనా అంటే కాస్త అర్జెంట్ ఆఫీస్ వర్క్ అని నాకు చెప్తున్నాడు. నిజంగా ఈయన ఆఫీస్కి వెళ్తున్నాడా? లేక ఎవరికీ తెలియకుండా ఇంకెక్కడికైనా వెళ్తున్నాడా? పోనీ నేనే అడిగితే ఒక మాట అడగాలా వద్దా అని సందేహంగా తన మనసులో అనుకుంది సంధ్య. సంధ్య ఏదో ఆలోచిస్తుందని అనిపించింది సిద్ధుకి. ఆ మాటే అడిగాడు. ఏం కావాలి నీకు అని. నాకా? నాకేం కావాలి అన్నది సంధ్య సిద్ధు ప్లేట్లో ఇంకో 2 ఇడ్లీలు పెడుతూ. అంటే అది పగిలిపోయేలా దాని వైపు చూస్తూ ఆలోచిస్తుంటే అడిగాను అన్నాడు సిద్ధు. అంటే నేను చూసినంత మాత్రానే గోడలు అవి పగిలిపోతాయా ఏమైనా అన్నది సంధ్య అలిగినట్టు. ఏ సంధ్య, నువ్వు కూడా అలుగుతావా? అయినా సరే నువ్వు ఇలా ఉంటే యూకేజీ పిల్లలా క్యూట్గా ఉన్నావు అని తినేవాడు కాస్త టక్కున చైర్లో నుండి లేచి సంధ్య బుగ్గ మీద ముద్దు పెట్టాడు సిద్ధు. ఆ దెబ్బకి సంధ్య ఫ్యూజ్ ఎగిరిపోయి బొమ్మలా నిలబడి అలానే సిద్ధు హ్యాండ్ వాష్ చేసుకుని అసలేం జరగనట్టు సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేశాడు. సంధ్య సిద్ధు దగ్గరకు వచ్చి నిన్న ఎల్కేజీ పిల్లల ప్లేట్లో ఏబీసీడీలు రాస్తున్నా అన్నావు. ఈరోజు యూకేజీ పిల్లల క్యూట్గా ఉన్నావని అన్నావు. నీ కంటికి నేను ఎలా కనపడుతున్నా అసలు? ఇంత పెద్ద మనిషిని అని తన కింది నుండి పై వరకు చూపిస్తూ పట్టుకొని 2 అడుగులు కూడా లేని పిల్లలతో నన్ను కంపేర్ చేస్తున్నావు అంటూ అలిగింది సంధ్య. పాపం పిల్లలతో కంపేర్ చేస్తున్నావని సిద్ధు మీద అలిగింది. కానీ సిద్ధు ముద్దు పెట్టిన విషయం మర్చిపోయింది. ఫ్యూజ్ ఎగిరిపోయింది కదా.
బహుశా అందుకేనేమో. సంధ్య అలిగి దబాయింపుగా మాట్లాడుతుంటే భలే నవ్వొచ్చింది సిద్ధుకి. కానీ నవ్వితే ఇంకెక్కడ ఫీల్ అవుతుందో అని తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, సరే నిన్ను ఈ రోజు నుండి ఎల్కేజీ, యూకేజీ పిల్లలతో కంపేర్ చేయకూడదు అంతే కదా అన్నాడు సిద్ధు. అంతే, చెయ్యకూడదు అన్నది సంధ్య దిక్కులు చూస్తూ. సరేలే, నువ్వు బాధపడుతున్నావు కనుక ఇంకిప్పటి నుండి ఆ పిల్లలతో కంపేర్ చేస్తూ అస్సలు మాట్లాడను. ప్రీ స్కూల్ నుండి ఎలిమెంటరీ స్కూల్కి ప్రమోషన్ ఇస్తానులే, ఓకేనా అన్నాడు సిద్ధు. ఓకే అనేదో సాధించిన దానిలా నవ్వింది సంధ్య. పిచ్చి సంధ్య అని తనలో తాను అనుకొని రూంలోకి వెళ్ళాడు సిద్ధు. నాతో పెట్టుకుంటే అంతే మరి. సిద్ధు అంటే అందరికీ భయమేమో, నాకు కాదు. చివరికి సిద్ధుతోనే చెప్పించా. నన్నిక ఆ పిల్లలతో కంపేర్ చేయనని అనుకుని నవ్వుకుంది సంధ్య. నవ్వుకుంటూ సిద్ధు మాటల్ని మళ్ళీ గుర్తు చేసుకుంది. అంటే నువ్వు నవ్వు ప్లేస్లో మళ్ళీ అలక చేరింది సంధ్య మొహంలో. అంటే రేపటి నుంచి నన్ను 1వ క్లాస్ 2వ క్లాస్ పిల్లలతో కంపేర్ చేస్తాడు, అదే కదా తన మాటలో అర్థం. అయ్యో అని అనుకుని చైర్లో కూర్చుంది సంధ్య. సిద్ధు రెడీ అయి బయటకు వచ్చినా కూడా సంధ్య అలానే కూర్చుంటే, మేడం, సంధ్య మేడం, మీరు కాస్త బ్రేక్ఫాస్ట్ చేసి నాకు కాఫీ ఇస్తే బయటకు వెళ్ళాలి, వర్క్ ఉంది నాకు అన్నాడు సిద్ధు. అంత అలకలోనూ సిద్ధు కాఫీ అడిగాడని అర్థమై, ఒక్క నిమిషం, ఇప్పుడే చేసిస్తా అని కిచెన్లోకి వెళ్ళిపోయింది సంధ్య. ఆగు, నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు అన్నాడు సిద్ధు కాస్త కఠినంగా. ఇంతకు ముందు వరకు తనతో అల్లరి చేసిన సిద్ధునేనా ఇలా మాట్లాడుతుంది అని సంధ్యకు కాస్త బాధగా అనిపించింది. నేను నిన్ను బ్రేక్ఫాస్ట్ చేయమని చెప్పాను, ఆ తర్వాత నా కాఫీ ఇవ్వమని చెప్పాను, అర్థం కాలేదా? మళ్ళీ చెప్పాలా అన్నాడు సిద్ధు. అయ్యింది అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది సంధ్య. సంధ్య కూర్చొని తన ప్లేట్లోకి సర్వ్ చేసుకునే లోపే సిద్ధు సంధ్య చేయి పట్టుకుని ఆపి, నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి, లేకపోతే నాకు కోపం వస్తుంది, ఇంకోసారి ఇలా చేయకు అని చెప్తూ తనే సంధ్య ప్లేట్లో టిఫిన్ పెట్టాడు. ఏంటి మనిషి ఒక్కసారి ఒక్కోలా ఉంటున్నాడు అని తనలో తానే అనుకొని సిద్ధు తననే చూస్తుంటే ఇక లోలోన ఏమనుకున్నా సిద్ధు కనిపెడతాడని సిద్ధు వైపు చూడకుండా తిన్నది సంధ్య. ప్లేట్ తీసి సింక్లో వేస్తుండగానే సిద్ధు మొబైల్ రింగ్ అయింది. వస్తున్నా, ప్లీజ్, నేను వచ్చే వరకు తనని చూసుకోండి అని సిద్ధు మాటలు వినిపించాయి సంధ్యకు. ఎవరిని చూసుకోవాలి అని అనుకుంటూ కిచెన్లో నుండి బయటకు వచ్చింది సంధ్య. అప్పటికే సిద్ధు గుమ్మం బయట ఉన్నాడు. సంధ్యని చూస్తూ, కొంచెం అర్జెంట్ వెళ్ళాలి, నా కోసం ఎదురు చూడకుండా టైంకి తిని అని చెప్తూనే కార్ స్టార్ట్ చేశాడు సిద్ధు. ఎక్కడికి అని అడగాలని సంధ్య కనిపించినా సిద్ధు కంగారు చూసి ఏమీ అడగలేకపోయింది. సిద్ధు కనపడినంత దూరం చూసి మెయిన్ డోర్ లాక్ చేసి సోఫాలో కూర్చుంది సంధ్య. ఏదో జరుగుతుంది, సిద్ధు ఆఫీస్కి వెళ్ళడం లేదు, ఎక్కడికో వెళ్తున్నాడు, తను వచ్చే వరకు చూసుకోమని ఎవరి గురించి చెప్తున్నాడు అని అనుకుంటూ ఆలోచన పడింది సంధ్య. అంతలోనే కాలింగ్ బెల్ మోగింది. డోర్ ఓపెన్ చేస్తే ఎదురుగా ప్రశాంతి. పెద్దమ్మా అంటూ హక్ చేసుకుంది సంధ్య. ఎలా ఉన్నావు? ఇలా సడన్గా వచ్చావు, సిరి ఎలా ఉంది అని నాన్ స్టాప్గా అడిగేసింది సంధ్య. ప్రశాంతి ఏం మాట్లాడకుండా సంధ్యని చూస్తుంటే, ఏం పెద్దమ్మా అలా చూస్తున్నావు కొత్తగా అడిగింది సంధ్య. ఏం లేదు సంధ్య, నువ్వెలా ఉన్నావు, సిద్ధు ఎలా ఉన్నాడు అడిగింది ప్రశాంతి. నేను బాగున్నాను పెద్దమ్మా, సిద్ధు కూడా ఇప్పుడే బయటికి వెళ్ళాడు, ఏదో ఆఫీస్ వర్క్ ఇంపార్టెంట్ అని మెల్లిగా చెప్పింది సంధ్య. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అప్పుడే ఆఫీస్ వర్క్ ఏంటి? పైగా ఆనందన్నయ్య కూడా చెప్పాడు సిద్ధు కొన్నాళ్ళు బ్రేక్ తీసుకో అని, అయినా కూడా వెళ్ళాడా అన్నది ప్రశాంతి. అంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలని పోస్ట్పోన్ చేయలేం కదా, అందుకే అని అంటూ, ఇంతకీ సిరి ఎలా ఉందో చెప్పలేదు నువ్వు అంటూ టాపిక్ చేంజ్ చేసింది సంధ్య. దానికేం, అది చాలా బాగుంది, ఎలా ఉంటుందో అన్న దిగులు లేదు. దిగులు పడాలంటే అది గగన్ గురించి మాత్రమే. దాని పిచ్చి అల్లరి చేష్టలతో గగన్ ఇబ్బంది పెడుతుంది. అల్లుడు గారు మంచివాడు కనుక సరిపోయింది. నువ్వైనా ఇంట్లో ఉంటే సిరికి కాస్త మంచి చెడు చెప్పడానికి బాగుండేది, కానీ సిరి ఎక్కడ, నువ్విక్కడ అని దిగులుగా అన్నది ప్రశాంతి. నువ్వు నా గురించి కానీ సిరి గురించి కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు పెద్దమ్మా. సిరి అల్లరిని చూస్తున్నావు కానీ సిరి ముందు చూపు అందరికీ రాదు. ఇప్పుడు పెళ్లి కూడా అయింది, పెద్దరికం వచ్చేస్తుంది. గలగలా పారే పిల్ల కాలువలా కాకుండా గంభీరంగా ఉంటుందిలే ఇక ముందు
అన్నది సంధ్య. ప్రశాంతి మౌనంగా సిరి గురించి సంధ్య మాటలు వింటూ ఉంటే, ఇంకేంటి పెద్దమ్మ, పెదనాన్న బావున్నారా? అడిగింది సంధ్య. ఆయనకేం సంధ్య, భగవంతుడున్న దాంట్లో సంతోషంగా బ్రతకమని జీవితాన్నిస్తే, ఆయనకున్న దానితో పాటు పక్క వాళ్ళ సంతోషాన్ని కూడా తీసుకొని బ్రతికేస్తున్నాడు అని బాధగా చెప్పింది ప్రశాంతి. పోనీలే పెద్దమ్మ, ఎలా ఉన్నా పెదనాన్న సంతోషంగా ఉంటే అదే చాలు నాకు. ఒక్క నిమిషం అని ఏదో గుర్తుకొచ్చిందాల్లా ఇప్పుడే వస్తాను పెద్దమ్మ అంటూ సంధ్య రూంలోకి వెళ్ళింది. ప్రశాంతి అప్పుడు చుట్టూ చూసింది. చూస్తుంటే అది సిద్ధు రూంలో అనిపించింది. లేచి అటూ ఇటూ తిరుగుతూ కబోర్డ్ ఓపెన్ చేసింది. తన అనుమానమే నిజమైంది. అది సిద్ధు రూమ్ మాత్రమే. సంధ్యకు సంబంధించినవి ఒక్కటి కూడా లేవక్కడ. వీళ్ళు విడిగా ఉంటున్నారా అని ఆశ్చర్యంతో పాటు బాధగా కూడా అనిపించింది ప్రశాంతికి. అంతలోనే సంధ్య వస్తున్నట్టు అడుగుల శబ్దం వినిపిస్తే తిరిగి మంచం మీద కూర్చుంది ప్రశాంతి. సంధ్య కాఫీ కప్ తీసుకొనొచ్చి ప్రశాంతి చేతికిచ్చింది. ప్రశాంతి తాగుతూ అడగాలా వద్దా, అసలు వీళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా అని తనలో తానే అనుకుంది అర్థం కాక. ప్రశాంతి ఏదో విషయంలో మదన పడుతుంది అని అనిపించింది సంధ్యకు. పెద్దమ్మ, ఎందుకు అదోలా ఉన్నావు? అడిగింది సంధ్య. ఏం లేదు అని కప్ పక్కన పెట్టేసి ఇల్లు చాలా బాగుంది అంటూ లేచి నిలబడింది ప్రశాంతి. ఇల్లు మొత్తం చూపిస్తారా పెద్దమ్మ అంటూ సిద్ధు రూమ్ నుండి బయటకొచ్చి ఆ పక్కనే ఉన్న కిచెన్ చూపించి సిద్ధు రూమ్కి ఎదురుగా ఉన్న సంధ్య రూమ్లోకి తీసుకెళ్ళింది. మాటలో ఇదే నా రూమ్ అని టక్కున చెప్పేసింది సంధ్య. అంటే నేను అనుకుంది నిజమేనా? నువ్వు సిద్ధు విడివిడిగా ఉంటున్నారా? అడిగింది ప్రశాంతి. అప్పుడు వెలిగింది సంధ్యకు నా రూమ్ అని సపరేట్ చేసి చెప్పడం గురించి. అది కాదు పెద్దమ్మా, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు, మేము చాలా బాగున్నాం అన్నది సంధ్య ప్రశాంతి నమ్మేలా. మరి నీ రూమ్ అని ఎందుకు వేరు చేసి చెప్తున్నావు? భార్యాభర్తలు ఒకే రూమ్లో ఉండకుండా ఇలా వేరు వేరు రూమ్స్లో ఎందుకుంటున్నారు అన్నది ప్రశాంతి. అది పెద్దమ్మ, సిద్ధుకు ఆఫీస్ వర్క్ చాలా ఎక్కువ. ఇంట్లో చాలాసేపు ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఆ టైంలో నేను తనని డిస్టర్బ్ చేయడం ఎందుకని నా లగేజ్ ఈ రూమ్లో పెట్టుకున్నా, తన వర్క్ అయ్యే వరకు. నా వల్ల తనకి ఇబ్బంది ఎందుకు అని. అక్కడికి సిద్ధు అన్నాడు కూడా, ఎందుకు ఆ రూమ్లో ఉంటావు, ఇక్కడే ఉండు, నాకేం ప్రాబ్లం లేదని. కానీ నేనే వద్దు అన్నాను. నా లగేజ్ మాత్రమే ఇక్కడ ఈ రూమ్లో ఉంటుంది అంతే. లగేజ్ మాత్రమే పెద్దమ్మ, నేను చెప్పేది నిజం, నన్ను నమ్ము అన్నది సంధ్య గాబరాగా. ప్రశాంతి తన మాటల్ని ఎక్కడ నమ్మేదో అని భయంగా లగేజ్ మాత్రమే అని నొక్కి పక్కి చెప్తుంది సంధ్య. పోనీ తను చెప్పింది నిజమా, నేనే అనవసరంగా కంగారు పడుతున్నానా అని తన మనసులో అనుకుంది ప్రశాంతి. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.